స్వాతినా? అంటే నీకు వేరే స్వాతి కూడా పరిచయం ఉందా? చిన్న నాతో మాట్లాడిపో. కూల్ కూల్, ఎందుకలా? నేనేదో జోక్ చేశా. అయినా అమ్మాయి గారు కోపంలో చాలా అందంగా ఉన్నారే. ముంగముద్దు చూస్తుంటే కొరుక్కు తినేయాలనిపిస్తుంది. చాలు తమరు పొగడతారు. మీ పొగడతలకి పోయేది కాదు నా కోపం, అర్థమైందా?
అయినా ఇంతకీ ఎవరా స్వాతి? అమ్మాయి గారు ఫెయిల్ అయి ఉంటే సారీ. అయినా నా శరీరంలో ప్రతి అణువు నీ స్పర్శ కోసం పరితపించిపోతుంది. అలాంటిది నువ్వు నన్ను తాకాలా చెప్పు? నీ గాలి తగిలితే చాలు నా గుండెల్లో ప్రేమ గంటలు మారుమోగుతాయి. ఆహా, నిజమేనా సత్య? నువ్వు నన్ను నిజంగా అంతలా ప్రేమిస్తున్నావా? నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానంటే నా ప్రేమని చాపలా పరిస్తే ఈ భూమి సరిపోదు. సముద్రాలు ఇంకిపోతాయి, ఆకాశం బద్దలైపోతుంది. ఆహా, అవునా? ఎస్, ఆ తాజ్మహల్ తాజ్మహల్ కట్టకపోయినా నా గుండె లోతుల్లో నీ కోసం పునాదులు వేసి మరీ కట్టాను మన ప్రేమాలయం. థ్యాంక్ యూ సత్య, థ్యాంక్ యూ సో మచ్. చాలు, నీలాంటి వాడు నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. అది సరే లత, కాలేజ్ డేస్ అయ్యాక మనం పెళ్లి చేసుకుని ఖుషి మూవీలో పవన్ కళ్యాణ్ లాగా 17-18 మందిని పిల్లలు కనేసి హాయిగా గడిపేద్దాం. ఏంటో మాట్లాడేది? 17-18 పిల్లలే? నేనేమైనా మనుషులు అనుకుంటున్నావా లేకపోతే పెద్ద యంత్రాలు అనుకుంటున్నావా? ఓకే ఓకే ఓకే, అది సరే గాని నాకు ఒక చిన్న డౌట్ లత. మనం పెళ్లి చేసుకుని హనీమూన్ కి వెళ్దామా లేదా హనీమూన్ కి వెళ్ళొచ్చి పెళ్లి చేసుకుందామా? ఏంటి? ఇంకా నయమే, పెళ్లి చేసుకుని శోభనం చేసుకుందామా, శోభనం చేసుకుని పెళ్లి చేసుకుందామా అని అనలేదు. నువ్వు అయితే చాలా ఫాస్ట్ గా ఉన్నావు. నీతో పరిచయం నా వల్ల కాదు. రంభ, ఊర్వశి, మేనక అందాన్ని అలంకరించుకున్న ఈ అప్సరస ముందు ఆ మాత్రం మన్మథ వేషాలు వేయకపోతే ఎలా? అది నీ అందానికే అవమానం. సరిపోయింది, నిజమే. అయినా నేను నిజంగా అంత అందంగా ఉన్నానా? నువ్వు ఎంత అందంగా ఉన్నావంటే కలువు రేకులు లాంటి నీ కళ్ళు, కాశ్మీర్ యాపిల్ లాంటి నీ బుగ్గలు, చెర్రీ పండు లాంటి నీ పెదాలు, ఇంకా నడుముందు చూడు నాగావళి నది కాళ్ళు తొక్కుతున్నట్టు. అవునా? బాబోయ్, ఏంటి తమ ఈరోజు పెద్ద కవితలమే వర్ణిస్తున్నారు? నీ అందాన్ని అందుకోవాలని నాకు చాలా ఆనందంగా ఉంది కదా. రియల్లీ నేను చెప్పాలంటే నేను లవ్ చేయట్లేదు. ఏదో మా ఫ్రెండ్స్ తో బట్టి కట్టి నీతో ఆడుకుంటున్నాను. ఈ విషయం చెప్దామంటే ఏమవుతుందో అని భయంగా ఉంది. అలానే చెప్పలేకపోతున్నాను కూడా. బట్ అన్నిటికన్నా నా బావ విజయ్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఏం జరుగుతుందో ఏంటో చాలా భయంగా ఉంది. దేవుడా, ఈ ప్రాబ్లంకి నువ్వే ఒక దారి చూపించిన ఆయన. నువ్వా అని నవ్వుతా వెళ్తే నా నవరసాల నాయిక, అందాల మల్లిక, నిన్ను చూడకుండా ఉండ నేనిక. ఆపుతావా నవ్విక? ఎందుకు వచ్చావో చెప్పక? అదే కదా, కాలేజ్ లో కనిపించకపోయేసరికి నేను చూడాలనిపించి సడన్లీ వచ్చేసా. ఏంటి నువ్వు అంటే ఈరోజు కాలేజీకి రాలేదని ఇంటికి వచ్చేసావు? రేపు పొద్దున పెళ్లి చేసుకొని కాపురానికి వెళ్తే అక్కడ కూడా వచ్చేస్తావా? కాపురానికే కాదు, కడదాకా నీతో ఎక్కడికైనా వస్తా. అందులో నీకేమైనా డౌటా? చూడు, ఎందుకు అలా ఏడిపిస్తున్నావు? నువ్వంటే నాకు ఇష్టం లేదు. నీ మీద ప్రేమ పుట్టదు, ప్రేమ రాదు కూడా. నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తూ ఉంటాను, నీకోసం జీవిస్తూ ఉంటాను. నువ్వు నన్ను ప్రేమించావు అనేంత వరకు నేను నిన్ను ప్రేమిస్తూ ఉంటాను. చూడు, నా మనసు నిన్ను అంగీకరించడం లేదు. అసలు అసలు నిన్ను చూస్తేనే నా ఒళ్ళంతా తేలి జల్లు ప్రాకుతున్నట్టుగా ఉంది. నేను నిన్ను, నువ్వు నన్ను ప్రేమించుకుంటే ఆ ప్రేమలో మధ్య ఏముంటుంది? నువ్వు నన్ను ప్రేమిస్తున్నానన్నా, నువ్వు నన్ను ప్రేమించకపోయినా ఐ లవ్ యూ వారిని తిరుగుతాను చూడు, ఆ ప్రేమలో మధ్య ఉంటుంది, తిరిగి ఉంటుంది. భారతంలో దుర్యోధనుడు, రామాయణంలో రావణాసురుడు, వీళ్ళే నా గురువులు. కావాలనుకున్న వాటిని లేపుకెళ్ళడం, నన్ను కాదని అడగని ఈ భూమి మీద లేకుండా చేయడం భార్గవగాడి శిలా. అయినా ఇలా మాట్లాడే నీ సిగ్గుగా లేదు? ఇష్టం కానీ ఆడదాన్ని బలవంతంగా పొందాలనుకోవడం, దాన్ని
మనుషత్వం ఉండదు, రాక్షసత్వం ఉంటుంది. అయినా నువ్వు మనిషివా లేక మానవ రూపంలో రాక్షసుడువా? రాక్షసుండే రాక్షసుని కలియుగంలో కీచకుండి నన్ను అర్థం చేసుకోలేని వాళ్ళకి దుర్మార్గుండి. అయినా నేనేంటో నా పవర్ ఏంటో తెలుసా నీకు? ది గ్రేట్ ఇండియా పొలిటీషియన్ సర్పభూషణ్ రావు ఏకైక తమ్ముణ్ణి. డబ్బు, పరువు, పరపతి, గుండె బలం, ధనబలం ఉన్నటువంటి అపరకు పేరుండే. నాకంటే మంచి మగాడు నీకెక్కడ కలుగుతాడు? బుద్ధి బలం మాత్రం లేదు. మైండెడ్. ఏ ఎందుకని అరుస్తున్నావు? అయినా నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పినా వెంట తిరుగుతున్నావు. ఎందుకంటే నువ్వు మగవాడి కనుక. ఈ సమాజం నీకు మగవాడని సర్టిఫికెట్ ఇచ్చింది కనుక. చూడు, ఆడది మనసుతో ఒక్కరినే ప్రేమిస్తుంది. అవసరమైతే ఆ ఒక్కరితోనే బ్రతుకుతుంది. లేదు కూడదు అంటే చాలైనా చేస్తుంది. అది గుర్తు పెట్టుకో. ఎంత చక్కగా చూడలట. నీలాంటి ఆడవాళ్ళు ముందు బెదిరిస్తారు, బెట్టి చేస్తారు, ఆ తర్వాత చచ్చినట్టు కాళ్ళు పట్టుకుంటారే. పడే మగాడిని చులకన చేయడం, అదే మగాడు ముందు పరా మగాడితో కౌలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం తప్పుడు. అదేగా నీకు తెలిసిన ప్రేమ అంటే. చూడు, అసలు నువ్వు మనిషి కాదు, ఆడదాని మనసు అర్థం చేసుకోవాలని ఒక దుర్మార్గుడివి. దుర్మార్గుండే. ఈ రోజుల్లో దొరుకుతున్న హత్యలు, మరణకాండాలు, ధనదాహము, అధికారదాహమే కాదు, కాంతాదాహం కూడా. అంటే మీరు కూడా వాటికి కారణం. ఒకరిని ప్రేమిస్తారు, మరొకరిని పెళ్లి చేసుకుంటారు, ఇంకొకరి సైకిల్ చేసి మాటికి రమ్మంటారు. అదేగా నీకు తెలిసిన ప్రాబ్లం. అవన్నీ చెప్పా నువ్వు నా దాని వెళ్ళక. భార్గవ్, నువ్వు ఒక సారిష్టివి. ఆడదాన్ని అర్థం చేసుకోవాలని ఒక పరమ దుర్మార్గుడివి. మర్యాదగా చెప్తున్నాను, ఎక్కడి నుంచి వెళ్ళు. గెట్ అవుట్. ఒక్కసారి నీ నోటి వెంబడి ఐ లవ్ యు భార్గవ్ అని మాట విని ప్రశాంతంగా వెళ్తానే. నో, ఐ హేట్ యు. గెట్ అవుట్. ఎన్ని చెప్పినా ఇంత జరుగుతున్నది నేను చేయకుండా ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? నువ్వు నా దాని ఒకే ఒక రీజన్ తో. లేకుంటే ఎప్పుడో నేను నా బెడ్ కింద పడుకుని పెట్టేవాడిని. నిన్ను హీరోలో కోచిన ముద్ర అయ్యా నాన్న. చాలా చల్లగా ఉంది, పనిలో ఒంటరిగా ఉంది. కాసేపు పట్టుకుంటామని గంటగా వచ్చా. తప్పేనా బాబా? ఇతగాడు హీరో, ఈమెకి హీరోయిన్. మరి మరొకసారి ఈ ఏరియాలో కనిపిస్తే కాళ్ళు చేతులు తీసేస్తారా బద్మాస్? ఎవడివిరా నువ్వు? విజయ్, ఇన్స్పెక్టర్ విజయ్. ఎప్పుడైనా ఎక్కడైనా ఒంటరిగా ఉండే ఆడపిల్లని యాగాయిత్యం చేశావో నీకు గుండు కొట్టించి గాడిద మీద ఊరేగిస్తాను. నేనెవరో తెలుసా? నువ్వు ఎవరైతే నాకేంటా? నువ్వు సీఎం కల్లుడు కావచ్చు, పిఎం బామ్మడు కావచ్చు. ఐ డోంట్ కేర్. చూడు విజయ్, ఈ భార్గవ విశ్వరూపం ఈ సమాజానికి త్వరలో తెలియజేస్తా. నిన్ను నడి రోడ్డు మీద ముక్కలుగా నరికి ఈ లోకానికి భార్గవ త్వరలో తెలియజేస్తా. వెళ్ళొస్తా, కలుస్తాం మళ్ళీ ఇదే రణరంగంలో. ఇలాంటి వారిని చాలా మందిని చూశాను. లత, నీకేం కాలేదుగా? లేదు, కానీ నాకేం కాలేదు బాబా. కాకపోతే నువ్వు కాస్త తొందరపడ్డావు అనుకుంటా. లత, అది కాదు బాబా. అవును, నేను తొందరపడే ఉంటాను. ఎందుకంటే వాడు నిన్ను బలవంతం చేసినంత వరకు ఆగి అప్పుడు కదా రావాల్సింది. అయ్యో, అలా కాదు బాబా. ఇంకేం చెప్పద్దు. ఈ ప్రజలకి ఒక్కటే తెలుసు, అంతా అయిపోయాక పోలీసులు వస్తారని. పోలీసులు ఏమైనా దేవుళ్ళ? వాళ్ళు కూడా కన్నతల్లి బిడ్డలే. ఏ ఒక్కడో చేసిన తప్పుకు అందరికీ పుయ్యడం ఈ జనాలకి అలవాటైపోయింది. వాడు నిన్ను బలవంతం చేయబోయాడు, అందుకు వాడికి వార్నింగ్ ఇచ్చి పంపించాను. ఇది తొందరపాటు అంటారా? అది కాదు బాబా.
నేను చెప్పేది కాస్త విను. వాడు ఒక ప్రేమ పిచ్చాడు. వాడు నన్ను బలవంతం చేయడానికి పూనుకోడు. ఎందుకంటే నేను వాడి ప్రేమ దేవతను. అంతేకాకుండా వాడి ది గ్రేట్ పొల్యూషన్. అవును, ఈ ఇండియా పాలిటిక్స్ ని చేతిలో దాచుకునే ఒక నరరూప రాక్షసుడు. వాడు ఒక గ్రేట్ పొలిటీషియన్. వాడి తమ్ముడే వాడు. అందుకే నేను నిన్ను ఆఫ్ చేస్తున్నాను. ఎంపీనా లేక ఎమ్మెల్యేనా? ఏది కాదు, ఏ పార్టీ అధికారంలో ఉంటే దానికి గొడుగు పట్టే రకం. అసలు ఎలక్షన్స్ వస్తున్నాయంటే చాలు ప్రతి ఒక్క ఎమ్మెల్యే అధికారులు అందరూ వారి ఇంటి దగ్గర క్యూలో నిలబడుతూ ఉంటారు. ఎమ్మెల్యే కాకుండా ఎంపీ కాకుండా ఇండియా పాలిటిక్స్ నడుపుతున్న ఒక నియంత్రణ అన్నమాట. అవును బావా, అంతేకాకుండా వాడు ఒక పెద్ద రాక్షసుడు. అందుకే అంటున్నాను, వాడి విషయంలో మనకెందుకు చెప్పు బావా. అలా మాట్లాడితే చూడు, కలకాలం బ్రతికే కంటే కొద్ది రోజులు బ్రతికి తెచ్చాడు. ఆ బ్రతుకోక అర్థం ఉంటుంది. అంతేగాని ఏదైనా చేస్తాడని నన్ను చేతులు కట్టుకుని నిల్చోమంటావా? అటు తగ్గుతావా? సారీ బావా, నన్ను క్షమించు. ఇంకెప్పుడు అలా అన్ను. లత, నాకు జీవితం మీద ఆశలు ఎదువు లేవు. నా జీవితమే న్యాయం, ధర్మం. ఒకవేళ నీకు జీవితం మీద ఆశలు ఆశయాలు ఉంటే మన ఇరువురికి నీకు కష్టం. దయచేసి నన్ను మర్చిపో బావా. ఎస్, ఎంత మాట అన్నా బావా. నువ్వే నా జీవితం అని, నువ్వే నా సర్వస్వాన్ని బ్రతుకుతున్నా నాకు అంత మాట అన్నావా? ప్లీజ్ బావా, ఇంకెప్పుడు నీ విషయాల్లో నేను తల దూర్చను, సరేనా? సరే. కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి బ్రతుకుతున్న మనిషిని నేను. దయచేసి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. మనస్సాక్షిని చంపుకొని బ్రతకడం నాకు చేత కాదు. దయచేసి నా సొంత విషయాల్లో తలదోర్చుంది. సరే బావా, సరేలే. ఎప్పుడు వచ్చావో ఏంటో, ఎప్పుడు తిన్నావో ఏంటో, పద. అందుకే స్నానం చేసి భోజనం చేద్దాం. జీపులో నా లగేజ్ ఉంటుంది, లోపల సర్దురా. లగేజా? అవును లత. అంటే సామాన్తో వచ్చావంటే? అవును లత, నన్ను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. రేపటి నుండి నా డ్యూటీ ఇక్కడే. అవునా? అయితే నాకు ఒక పెద్ద బాధ తప్పిందన్నమాట. బాధ ఏంటది? అదే బావా, కళ్ళ బాధ. కలల బాధ? రోజు నిన్ను నా కళ్ళకు తెచ్చుకోవడం, నేను ఊహించుకోవడం, ఇదే నా దినచర్య అయిపోయింది. ఓహో, అలా అయితే రేపటి నుండి ఇక్కడే ఉంటానుగా. మరి కలలో ఏం చేసేదానివో ఇప్పుడు ఏముంది, ఆ కళలో నువ్వు హీరోలా, నేను హీరోయిన్లా జేడ్స్ పాడుకునే వాళ్ళం. అవునా? అయితే ఇప్పుడు పాడుకుందాం. ఏమండి ఏమండి, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా లేకపోతే ఇది శ్మశానంలోకి వెళ్ళిపోయారా? ఎవరైనా ఉన్నారా? ఎవరా నువ్వు? అడుక్కోవడానికి వేళ పడ లేదా ఏంట్రా? కాలేదు, ఎప్పుడు పడితే అప్పుడే వచ్చేస్తావా ఏంట్రా? ఎవరా నువ్వు? అరే, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? అడుక్కున్నోళ్ళగా కనిపిస్తున్నానా లేకపోతే దండికున్నోళ్ళగా కనిపిస్తున్నాను రా? ఒరే అంటే లేదురా, పెద్ద మైసూరు మహారాజులా కనిపిస్తున్నావు నువ్వు. నీ అవతారం, ఆ టోపీ, బ్యాగు ఏంటి సేమ్ టు సేమ్ అడుక్కునే వాళ్ళనే ఉన్నావురా. ఎలాగో మా ఇంటి కుక్కలు చూడలేదు, లేకపోతే నీ పని. ఒరే, నేనంతే ఏమనుకున్నావురా? కొట్టగానే జ్యోతిష్యుడు నాది చూసేసి, ఒరే నువ్వు తప్పుగా ఎన్నుకోకరా. కొట్టగానే జ్యోతిష్యుడు నాది చూసి నువ్వు బాగా కళాకారుడు అవుతావు అన్నావురా.
ఎందుకురా ఇడ్లీ పాత్ర కావడానికి? అరే అది కాదురా, ఆలీగోడు బ్రహ్మానందం మీరు ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారు లేరా? వాళ్ళు చాలా పెద్ద కళాకారులు, నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నారు. వాళ్ళతో పని ఏంటి? వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళలేదురా, లేకపోతే పెద్ద హీరో అయ్యేవాడిని. అది సంగతి. ఎంత దయాగల హృదయం అనేది. ఏదో నీ ముఖం ఒక్కసారి చూపించరా ఇటు. నీ ముఖము నువ్వు మా వీధి కుక్కలు నీ ముఖాన్ని చూస్తే కూడా పోయివురా. ఒరే నా గురించి నీకేంటి తెలుసా? నన్ను చూస్తే నీ కొత్త గుంటలు కళ్ళు కొడతారు, ఎగవి గుంటలు మేమెక్కమంటారు. అదే తెగవీధి గుంటలు అనుకో, కొండెక్కమంటారు అంట. నాయన నాకు చెప్పడానికి సిగ్గే చెప్తాను. నాయన తెగవీధి గుంటలు దొంగెట్టమంటారు. నా జీవితంలో ఇంత పెద్ద జోకి నేను ఎప్పుడూ వెళ్ళలేదురా. సరే కానీ ఎందుకని ఓనర్ ఎక్కడ? వాడు నీకు జీతం ఎంత ఇస్తాడు? 3 పూట్ల భోజనం పెడతాడా? ఏంట్రా జీతం ఏంటి, 3 పూట్ల భోజనం ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావు? ఈ ఇంటి ఓనర్ నేనేరా. మీ ఇంటి ఓనర్కి కూతుర్లు కొడుకులు ఉన్నారా? మీ ఓనర్ పిల్లలు దోమలా ఉంటదంట, లేదా మంచి ఆంటీలా ఉంటదా? చెప్పరా బాబు, చెప్పు. నా బాబు చూద్దామంటే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎంతసేపు మర్యాద ఇచ్చాను, ఎక్కువగానే చేసావా? ఈ ఇంటి ఓనర్ నేనేరా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వా? సారీ తప్పైపోయింది, క్షమించండి సార్. సరే గాని మా ఇంట్లో నువ్వు ఉండాలంటే రెంట్ 2000, అడ్వాన్స్ 5000. ఆడవారు మాత్రం రాకూడదయ్యా. ఏమి అందమో, ఏమి సందమో, ఏమి దిమ్ములు. ఇది మా ఆవిడరా. ఏమిటా కొలుపులు అందుకోవడం ఉన్నాయి? ఏంటా బల్బులు ఏంటా ఇంతకొకటి అంటారు? రే బాబు నువ్వు తప్పుగా ఎందుకురా, మా ఎదురు లైటింగ్ బల్బులు. సరే కానీ మనకి ఇంట్లో రెంట్ అంటే పైసలు ఇవ్వయ్యా. ఇదేంటి సారు?
ఎవరు మీరు? ఏంటి న్యూసెస్? మిమ్మల్ని ఎవరు మీరు? మా పేరు తాండేలు. నా పేరు వేలముడి. ఏంటి తాండేలు వేలముడే? అవేం పేరు రా బాబు? ఆ ముళ్ళే మీ మొహాలు తగ్గట్టే ఉన్నాయి మీ పేర్లు కూడా. ఏం చేయలే మా పని. బాగా పప్పు రుబ్బుతాడు ఆవిడకో బాగా టాకలు పెడతాడు ఈ మధ్యన. ఆడు టాకల మీద టాకలే. మీకు ఏమైనా పిచ్చి ఉందా? నేను ఒకటి చెప్తే మీరు ఒకటి చెప్తున్నారు. ఏంటో ఈ గోళ? మీరు పెద్ద పిచ్చోళ్ళ ఉన్నారు బాబా. తిక్క తిక్కగా వాగుతున్నారు. నమస్తే సార్. ఎవరు నువ్వు? నా పేరు వేలుముడి. వన్ 106 సార్ నేను. వాడు మావాడేలే. ఇది కలెక్టివే సార్. ఎవరో పంపించారు? సర్పభూషణరావు అని పెద్ద పొలిటీషియన్ సార్. ఎల్ఈడి టీవీ ఇవన్నీ మీకోసం బహుమతిగా ఇచ్చారు సార్. సార్ ఆ పెట్టని చూసుకో. తీసుకురా పెట్టి. ఇలాంటి పక్కలేసే పనులు చేయొద్దని ఆ సర్పభూషణరావుకి చెప్పరా? నీతిని ఊపిరిగా న్యాయాన్ని ప్రాణంగా నమ్మే సిన్సియర్ ఆఫీసర్ ఈ విజయని చెప్పరా? ఇంకొకసారి ఇలాంటి పక్కలేసే పనులు చేస్తే వారి చొక్కా పట్టుకుని వీడ్చుకొస్తానని చెప్పరా వాడికి? చూడు, వాడు గాని వాడి మనుషులు గాని స్టేషన్కి వస్తే సెల్ల వేసి నాకు కబురు పెట్టండి రా. అంతేకాదు, ఇంతకు ముందు మీరు ఎలా ఉన్నారో నాకు అనవసరం. ఇక ముందు సిన్సియర్ గా ఉండి ప్రాపర్ గా పని చేయండి. ఎవరికి భయపడనవసరం లేదు. మీ డ్యూటీ మీరు చేయండి. నేను స్టేషన్కి వస్తాను. పదా. ఓకే సార్. అలాగేనయ్యా. ఈ ఇల్లు నీతికి నిజాయితీకి మారుపేరురా. ఇందులో ఉండేది ధర్మం, న్యాయం రా. దీనికి తగ్గట్టుగా నడుచుకోండిరా. అలాగే సార్. ఓకే సార్. లత, ఐ విల్ మేక్ ద సర్పభూషణరావు ఇమ్మీడియట్లీ. ఏంటో ఏం జరుగుతుందో ఏంటో. ఆ సర్పభూషణరావు మంచోడు కాదు, వాడు నరరూప రాక్షసుడు. ఈయన ఒక్కడే ఈ లోకాన్ని మార్చగలడా? ఏంటో నాకేం అర్థం కావట్లేదు. చెప్పినా విండో.
అవిశ్వాస తీర్మానంలో ఉందా? 30 మంది ఎంపీలు మీ పార్టీలుగా వస్తే కేంద్రంలో మీ పార్టీ నిలబడుతుందా? ఏంటి తెల్లవారేసరికి 30 మంది ఎంపీలు చూసి పెట్టాలా? చూడండి మంత్రి గారు, ఎంపీలు ఏమైనా అంగట్లో దొరికే చెకోడీలు అనుకున్నారా? తెల్లవారేసరికి కొనుక్కు రావడానికి నన్నే నమ్ముకున్నారా? అలాగే ఈ తప్పు మోసంలో తలుచుకుంటే ప్రభుత్వాలు మారిపోతాయి. ఓకే, అలాగే రేపు కేంద్రంలో మీ పార్టీ నిలబడుతుంది. 30 మంది ఎంపీలు మీకు అనుకూలంగా ఓటు వేస్తారు. ఓకేనా? కానీ నువ్వు చేయించిందల్లా ఒక్కటే, మరో 2 గంటల్లో 30 కోట్ల రూపాయలు ఒక పెట్టెలో పెట్టి మా గెస్ట్ హౌస్ కి పంపించండి. ఓకేనా? నీకేం పర్లేదు, నేను చూసుకుంటానుగా. ఓకే, అలాగే. ఓకే, బాయ్. నమస్తే. నేను ఎవరిని అనుకుంటున్నారా? నేనే సర్పభూషణ్ రావుని. ఏ పార్టీ అధికారంలో ఉంటే అదే నా పార్టీ. అలాగని ఎమ్మెల్యేని కాదు, ఎంపీని అంతకన్నా కాదు. కానీ పార్లమెంట్ లోనైనా అసెంబ్లీలోనైనా అడుగు పెట్టాలంటే ఈ సర్పభూషణ్ రావు దీవెనలు కావాలి. అది ఈ సర్పభూషణ్ రావు అప్పాది స్పెషాలిటీ. కొట్టుకుపోయినట్టు దాన్ని నువ్వే కట్టినట్టు దానికి నీకు 4 లక్షలు కూడా ఇస్తాను. దానికి నువ్వేమో అని పట్టుదల పట్టినవే. మొండి పట్టుదల పట్టిన నా కొడుకు రక్తం కళ్ళ చూడండి పట్టుకో. వీడిని తీసుకు వెళ్ళి కోడిని కోసినట్టు వీడి పేక కోసి వీడి రక్తంతో శంకుస్థాపన చేసి వీడి సమాధిపై పునాదిరాయి వేసే. రేపు కేంద్రంలో ఉన్న అధికార పార్టీ అవిశ్వాస తీర్మానంలో ఉంది. ఆ పార్టీ నగ్గాలంటే 30 మంది ఎంపీలు రేపు ఆ పార్టీకి అనుకూలంగా ఓటింగ్ జరపాలి. తెల్లవారేసరికి మరో 30 మంది ఎంపీలు మనకు కావాలి. నువ్వు ఈ శేఖర సామ్రాజ్యం నిజంగా దాడు అనిపించుకున్నావు. తిరుగుదనం ఉంది కాబట్టి ఈ మాఫియా సామ్రాజ్యానికి వాస్తు అనిపించుకుంటున్నావు. ఇండిపెండెంట్ గా గెలిచి 30 మంది ఎంపీలు మన దగ్గర ఉన్నారు. వాళ్ళని రేపు పంపించి పార్టీని గెలిపించి ఈ 30 మందిలో 4 క్యాబినెట్, 3 సాయం మంత్రి ఎమ్మెల్యే పార్టీకి చెప్పండి. మరో 2 గంటల్లో ఒక గంటల్లోని మన గెస్ట్ హౌస్ కు వస్తుంది. దానిలో ఉన్న 15 కోట్లు తీసుకొని ఎంపీకి 50 లక్షల చొప్పున 15 కోట్లు వాళ్ళకి ఇచ్చి మిగతా 15 కోట్లు మన స్థావరానికి చేరిస్తా. ఈ భగవాన్ అంటే మహాభయంకరుడని ఎప్పటికే ఈ ప్రజలకు తెలుసు. కానీ
చెప్పు భగవాన్, నీకేం కావాలి? రేపు జరగబోయే విద్యుత్ టెండర్లో ఈసారి విద్యుత్ ప్రాజెక్టులు మనకు వచ్చేలా చూడు. అలాగే నువ్వు సొంతంగా ఈ రాష్ట్రంలో 2 ప్రైవేట్ ప్రాజెక్టులు విద్యుత్ ప్రాజెక్టులు పెట్టు. మన గ్యాంగ్లో ఉన్న వాళ్ళందరికీ చీకటి నేరాలు చేసేస్తారు. పీజీ ఇప్పించు. కరెంటు మనదే కాబట్టి రాష్ట్రం మొత్తం ఒకేసారి కరెంట్ ఆపి ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టండి. అప్పాజీ, ఈ భగవాన్ తెలుసుకుంటే రూపాయి చవాణి చొప్పున కొన్ని లక్షల చవాణి అమ్మగలడు. అంతేకాదు అంతర్జాతీయ మాఫియా లీడర్లందరి చేత గాలిగా పిలవబడే ఈ భగవాన్ నాయకుడు కావాలి. ఈ రాష్ట్రాన్ని నేను, ఈ దేశాన్ని నువ్వు పాలించే స్థాయికి ఎదగాలి. అందుకోసం ఎన్ని కళలు తెగినా, ఎంత రక్తం ఏగలైపోయినా మన జీవిత లక్ష్యం మాత్రం సంవత్సరానికి పార్టీ మారుతుంది, రోజుకో మంత్రి ఏదో కుంభకోణంలో చిక్కుకుంటున్నాడు. ఈ ప్రజాస్వామ్య పాలన మనకి వద్దు. నియంతలా పాలించాలి. ఈ దేశాన్ని మన గుప్పిట్లో పెట్టుకొని ఈ 10 రోజుల్లో ప్రకటించుకోవాలి. అందుకోసం టెర్రరిజాన్ని నిద్రలేపాలి, ఉగ్రవాదాన్ని బుద్ధులు కొట్టించాలి, కులాల కుమ్మలాటలో మతాల ఆనని తిట్టుల్లో తగలపడాలి, మనిషిని దోచుకోవాలి. కంపెనీలో బస్సు దహనాలు, ప్రభుత్వ ఆస్తులు విధ్వంసం చేయాలి. అప్పుడు మనలాంటి కింగ్లు ఈ దేశాన్ని చేతుల్లో తీసుకొని మన ఇష్టారాజ్యంగా దేశాన్ని పాలించాలి. మనకున్న విదేశీ కొనసారు మన దేశ భద్రతా స్థావరాలను, 5 కర్మాగారాల నమూనాలను మ్యాప్లు అడిగారు. వాటిని ఎలాగైనా మనం వాళ్ళకి అందిస్తే కొన్ని కోట్లు మనకు దొరుకుతాయి. ఓకే అప్పాజీ, ఆ పనిలోనే ఉంటా. చూడు భగవాన్, రేపు ముందు జరిగి ఆ ఎంపీలు కూడా చూడవయ్యా. ఓకే అప్పాజీ. భగవంత, ఈ సిటీకి కొత్తగా వచ్చిన ఆయిల్ ఇన్స్పెక్టర్ సంగతి విజయాన్ని మాత్రమే తెలుసు. ఆల్రెడీ మన రాజ్య లాంఛనాలు పంపించాం. వాడి పేరు విజయ్. మనము పంపించే రాజలాంఛన లాగి మరి తిరిగి మనల్ని తన్ని పంపిస్తున్నాడు. అవునన్నయ్య, వాడు పెద్ద మొండినా కొడుకు. మొండినా కొడుకుని మాత్రమే తోగొచ్చాలిరా, లేదంటే సరాసరి పైకి పంపాలి. అప్పాజీ, వాడి విషయం నేను చూసుకుంటా. హోల్డ్ ఆన్. ఏంటి మీరు చూసుకునేది? మనల్ని చూడడానికి వాడే వస్తున్నాడు. అంతేకాదు మన గురువు బేతారాగిన మనిషిని లాకర్లో పెట్టి మన ప్లాస్టిక్ మొత్తాన్ని విప్పబోతున్నాడు. బాగా ఇంతకు ముందే వీడికంటే సిన్సియర్ ఆఫీసుల్లో మన జాతికి తట్టుకోలేక మన కాళ్ళ దగ్గర పడి ఉన్నారు. ఉద్యోగం వచ్చే కొత్తలో కాస్త దూకుడు ఉండడం మామూలే. మనలాంటి వాళ్ళు తగిలితేనే కదా వాడి జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. చూడు భగవంతాస్, నాకంటే ఎక్కువ తెలిసినట్టు వేది మాట్లాడకు. చీకట్లో తుపాకీని విప్పతీసి బిగించి మరీ శత్రువుని కాల్చి పారేయగలను. ఏంటంటే వాడి మాను చూసి వాడి జీవితం, వాడి బయట మొత్తం చెప్పగలను. నాకంటే ఎక్కువ తెలిసిన ఏది మాట్లాడద్దు. వాడు చావు కూడా భయపడని పోలీసు హోరా. అది వాడి ఆనంద సూరత్తురా. అది చాలా సింపుల్ గా తేలిక కొట్టిపారే కన్నయ్య. నిద్రపోతున్న సింహాన్ని పంచాతో లేపి కొట్టి ఎలా ఉంటుందో చూసావా? వాడు ఆవిడ కొడితే అలా ఉంటుంది. వాడు దేనికి వెనకడిగా ఈ పోలీస్ అనేవాడు. ఒక్కసారి మినిస్టర్ ఫోన్ లో కలపవయ్యా. తెల్లవారేసరికి మొత్తం ముందు చదువుకొని ఏదో మారుమూల ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయిద్దాం. ఈ తలను పూజుతుంది. అప్పాజీ, వీడికి భయపడి ట్రాన్స్ఫర్ చేయమంటావా? వాడంతటా వాడే ఉద్యోగానికి రాజీనామా చేసి వాడు మన తాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తా. అదే చేయాలి. నాకు కావాల్సింది కూడా అదే. వాడు ఎందుకు ఉద్యోగం చూస్తున్నాడని ప్రతి క్షణం పోరాడుతూనే ఉండాలి. చావు, వాడి చావు ముచ్చులాగి వాడే తీసుకోవాలి. అప్పుడు నీ పగ తిరుగుతుంది, నాకు దక్కుతుంది. ఓకే, అయితే ఆ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఆ కిల్లల సత్యాన్ని బెయిల్ మీద విడుదలలో చేయాలని చెయ్యండి. సత్య వీడికి సరైన మొగుడు. ఈ ఇన్స్పెక్టర్ మొండివాడైతే
వాడు జగమండిగాడు. వీళ్ళిద్దరూ తన్నుకుని చస్తే మిగిలిన వాడిని మనం చంపేద్దాం. అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? అసలు సత్యగారికి బెయిల్ వస్తుందా? ఇప్పటికే వాడి మీద వందల కేసులున్నాయి. వాడు మందేశారంటే మర్డర్ చేయాలి కేకలేస్తూ ఉంటాడు. అందుకే వాణ్ణి మన పలుకుబడితో బెయిల్ మీద విడుదల చేసి వాణ్ణి మన దగ్గర ఉంచుకునేలా చేస్తాం. ఆల్రైట్, రేపు మనందరం మన గురువు బేతాళుని కలుస్తున్నాం. రేపు జరగబోయే విషయం దగ్గర చూసుకోండి. బాగా అనవసరంగా ఆనందంగా ఉన్న మమ్మల్ని అనవసరంగా టెన్షన్ పెట్టావు. నాకు తెలుసు ఈ విషయం మీరు చెప్తే ఎక్కడ మీరు ఆందోళన చెందుతారని. అందుకే మిమ్మల్ని కూల్చేయడానికి ఓ డింపుల్ రాన్ని తీసుకొచ్చా. తమతో చిలిపి అంచం చేయండి. రానైనా డింపుల్ కబాడియా నీ అందం చూసి ఆడంపైనా సరే ఆడాల్సింది. టెన్షన్ తగ్గించు. ఇదిగో నేను స్పష్టంగా తెచ్చిన డింపుల్. అన్నయ్య అసలే చాలా టెన్షన్ లో ఉన్నాడు. అసలే ఈ దేశ రాజకీయాలు ఒంటి చేత్తో పాలించగల ఏకైక తమ్ముడు వాడు మా అన్నయ్య. చూడు డింపుల్, అన్నయ్య చాలా మంచి ఎంక్వైరీ. నువ్వంటే చచ్చిపోతారే.
నువ్వు కోటి కదూ? కోటి కాలేదు కదా. ఎస్, నేనే. నీకు చూసి చాలా రోజులైంది, అందుకే గుర్తుపట్టలేకపోయాను. నీకెందుకు గుర్తుంటావులే. అదేం కాదు కాదండి, ఎన్నాళ్ళైనా నీ అందం పూత పూసిన పసిరి బొమ్మలా, మినీ నేల సంభవంలో ప్రవహించిన పారిజాతంలా, నదీ మన్మతం రసికతలో ప్రవహించిన ప్రేమ గీతంలా ఇంకా అలానే ఉంది, ఏ మాత్రం తగ్గనే లేదు. అవును, నిజమే. నీ మాటలకి నాకైతే సిగ్గేస్తుంది. అయినా ఇన్నాళ్ళైనా నీ మాటల్లో మాత్రం ఆ వ్యగ్యం, ఆ శృంగారం ఏ మాత్రం తగ్గలేదే. అయినా క్షీరసాగర మదనంలో అమృత గండాలని మోసుకొచ్చిన మోహిని దేవిలా, అమర కోసంలో రసికిష వాహినిలా, స్వర్గలోకంలో దేవ కన్యలా నీవున అలా ఎదుట నడిచి వస్తుంటే మాటలు శృంగారపడుతుందా కాక సంస్కారపడుతుందా వస్తాయంటావా? మై గాడ్, అయినా నిన్ను చూస్తుంటే నాలో కొట్టి కోరికలు లేదుతున్నాయన్నమాట. ఏమీ కాదు కాదు, నీ అందాలమైన తనువుని చూస్తూ ఉంటే నాలోని మన్మధుడు అలా మాటల రూపంలో నీ మీద ఉన్న మోహాన్ని నాకు తెలియజేస్తున్నాడు. ఆహాహా, అది సరే కానీ ఇంకేంటి విశేషాలు? ఏంటో ఈ మేఘాలు చూస్తే నాకెందుకో వర్షం పడేటట్లు అనిపిస్తుంది. ఉంటే నాలోని కొన్ని కోరికలు నీపై మోహాన్ని అదే వర్షం పడి మరి నీ తడువు తడిస్తే ఇంకా నాలోని మన్మధుడు ఆగగలడా మరి? నిజమే, నాకు కూడా వర్షంలో తడిచి ముద్దవడం అంటే చాలా ఇష్టం తెలుసా. కలిసి తడిసి ముద్దవడం అంటే నాకు మరీ ఇష్టం.
ఏంటి మిస్ ఏదో ఒంటరిగా ఆలోచిస్తున్నావు నాకోసమేనా నా కళలో అని భార్గవ్ నువ్వేంటి మళ్ళీ వచ్చావు? Yes, భార్గవనే నీ ప్రేమ మత్తులో మునిగి తెలుగున్న అమర ప్రేమికుణ్ణి నువ్వు వద్దు వద్దు అంటుంటే ఎలా ఉండగలను? అయినా మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు బలత్కారం చేస్తూ ఉంటే నేను ఆగిపోవడానికి పాలు తాగే 4 ఏళ్ల పసిపిల్లని అనుకున్నావా? 25 ఏళ్ల అమర ప్రేమికుణ్ణి. భార్గవ్ అసలు ప్రేమ 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 నా వెంట తిరుగుతున్నావు. నీకు ప్రేమే అవసరమా? నువ్వంటే నాకు ఇష్టం లేదు, అర్థమైందా? నన్నేం చేయమంటావు లత? నీ అందం పొగరు నాలో ఉన్న మంచి మనిషిని ఒక ప్రేమికుని తయారు చేసింది. అదే వద్దు వద్దు అంటుంటే అదే ప్రేమికుడు మృగానిగా మారి నిన్నేమని ఆవేశం లేదనే చేస్తే తట్టుకోలేవు. అందుకే లత ముందు నా ప్రేమను ఒప్పుకో. భార్గవ్ చూడు, అసలు ఏం మాట్లాడుతున్నావు నీకేనా అర్థమవుతుందా? అర్థం కాకపోవడానికి ఏముంది లత? నువ్వు నాకు కావాలి అంతే. నీకు మాట తప్ప ఇంకేం చెప్పడం వేరేగా. అంటే ఏంటి ఇప్పుడు ఏం చేస్తావు? నిన్ను ఏమైనా చేస్తానని ఆలోచన నీకు రాకముందే తక్షణమే నిన్ను బలవంతం చేసి నీ బతుకు నడిబజారులో పడేయగలను. కానీ కానీ ఏంటి చెప్పు. అయినా భార్గవ్ ప్రేమించిన అమ్మాయితో ఇలా అయినా మాట్లాడేది? ఇదేనా నీ సంస్కారం? సంస్కారాల గురించి సంప్రదాయాల గురించి నువ్వు మాట్లాడుతుంటే నాకు కొత్తగా అనిపిస్తుంది లత. సమయం సందర్భం వచ్చింది నీకు చెలొక్కి చెప్పమంటావా? పతివ్రత ప్రమాణం ఉండేది తెల్లవారేదాకా చల్లారలేదంట. అలా ఉన్నాయి నీ మాటలు. అసలు ఏంటి నీ ప్రవర్తన? అయినా ప్రేమించిన ఆడపిల్లని ఇలా ఇలా ఇబ్బంది పెట్టేది? నువ్వు కాదు కాదు అంటుంటే తక్షణమే ఎక్కడే నీ మీద 3 ముళ్ళు వేసి 3 నెలలు తిరిగేటప్పుడు నీ నోటు 33 వంతులు చెప్పించి సంవత్సరానికి ఒక్కొక్క పిల్లలకు కనిపడేస్తా. అంతకు మించి ఏముండదు, ఏం చేస్తానే? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీకు దండం పెడతాను. చూడలత ఆవేశం ఏదో మాట్లాడేశాను, కానీ నువ్వంటే అదో పిచ్చి లత. ఐ లవ్ యూ లత, ఐ లవ్ యూ.
సత్య. మాకిస్తాలే. ఏయ్! ఎవర్రా వాడు? సత్యాన్ని వచ్చాన్రా. రండి. నన్ను జైల్లో పెట్టించాలనుకున్న దమ్మున్న మొనగాడెవడు? రండిరా. రండి. కొత్త నా కొడకల్లారా. నన్ను ఏ జైల్లో ఆపలేవురా. ఈ సత్య పేరు చెప్తే జైలు పునాదులే పగిలిపోతా. సత్య కోటి ఈజ్ మై ఫ్రెండ్. వచ్చావారా? నువ్వు వస్తావు. నువ్వు తప్పక వస్తావు. ఎందుకంటే నా ముఖ్య స్నేహితుడే కదా. వీళ్ళు ఉన్నారే చూడు, నీచ్ కమెంట్ కుత్తేగాళ్ళ నమ్మక ద్రోహులు. డబ్బుంటే ఈగల్లా ముసురుతారు, డబ్బు పోతే దోషిలా నిలబెడతారు. ఈ సమాజం అంతా ఇంతే మై ఫ్రెండ్. సత్య ఇంటికి పోదాం. ఇల్లా ఎక్కడుందిరా నాకు? ఈ ప్రపంచంలో నాకెవ్వరూ లేరు. ఆ జైలే నా ఇల్లు. నా వాళ్ళు పోలీసులు. తెలిసిన తర్వాత బోస్టల్ స్కూల్లో పెరిగాను. తిరిగి వచ్చి రౌడీగా మారాను. అసలు నేనేం చేశానని నన్ను ఈ లోకం వెలవేసింది కోటి. అవన్నీ ఇప్పుడు ఎందుకు లేరా? ఫోన్ చేసి మాట్లాడుకో. ఈ రోజుకి ఇక్కడే నా భోజనం. దాన్ని పిలువురా. దాన్ని పిలు. సత్య సత్యానే చెబుతున్నా. ఏమది ఫ్రెండ్, భయపడుతున్నావా? నో. నువ్వెప్పుడు ఎవరికి భయపడకు. ఈ సత్యం ఉన్నంత వరకు నీకు భయం దరిదాపులు కూడా రాదు. ఈ సత్యం పేరు చెప్తే భయమే భయపడి పారిపోవాలి. ఎప్పటి వరకు జీవితం అంటే తెలియకుండా పెరిగాం. జైలుకి వెళ్ళడం, జైలు నుండి తిరిగి రావడం ఇది అలవాటైపోయింది. ఎక్కడైనా మనం ఏంద్రా మారేది? పులి పస్తులున్నంత మాత్రాన గడ్డి తింటుందా? మనం మారినంత మాత్రాన ఈ సమాజం మనల్ని మనుషులుగా గుర్తిస్తుందా? నో కోటి, నో. అయినా ఇప్పటి వరకు మనము చేసిన హత్యలన్నీ రౌడీలను గొండలనే తప్ప ఏ ఒక్క అమాయకుడికి ప్రాణహాని తలపెట్టలేదు. చూడు సత్య, ఏదో ఒక రోజు మనల్ని కూడా చంపుతాడు. కత్తి పట్టిన వాడు కత్తికే బలవుతాడనే సామర్థ్యం ఉంది. నో కోటి, నో. ఏ సత్య పేరు చెబితే ఈ తలుపులు వేసుకున్నారు, ఏ సత్య అడుగులు తప్పుడు విని నోర్లు మూతపడ్డాయి, ఏ సత్య బయలుదేరాడని తెలిసి జనం పరుగులు పెడతారు. ఆ సత్య ఈ రోజు ఏమీ చేయలేడని తెలిస్తే పసిపిల్లాడు కూడా ఎక్కిరిస్తాడు, కూర్చున్న ఆడది కూడా లేవదురా. నేను మారను. సత్య, నువ్వు కరుడు కట్టిన రక్త పిశాచివి. అయినా నీకు మనసు ఉంది సత్య. ఉంది. అది బండరాయిగా మారింది. రాగాల పలికే ఈ హృదయం రాగులుతున్న అగ్నిగుండమైంది. అందుకే కేవలం ఒక ఆడదాని కోసం, దాని ప్రేమ కోసం నువ్వు ఎంత మారడం నీకు సబబుగా ఉందా? ఉంది. అది ఈ రోజు నా నుండి తప్పించుకోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నా కంట పడకుండా ఉండదు. అప్పుడు ఆ క్షణం ఈ కుండలోని ప్రేమని కసిని దాని ముందు పోసి దాన్ని చంపి నేను చేస్తాను. సత్య కుందాం. చిన్నతనంలో నేను చేయని నేరాన్ని మీదేసుకుని నీ తల్లిని రక్షించడం కోసం జైలుకెళ్ళావు. మళ్ళీ బాస్టర్ స్కూల్లో చదువుకుని తిరిగి వచ్చి ప్రేమ అనే దీంతో మోసపడ్డావు. నేరస్తులుగా తిరగబడ్డావు సత్య, తిరగబడ్డావు.
నో కోటి నో. గతాన్ని గుర్తు చేయకు. ఈ జీవితానికి విశ్రాంతి లేదు. నేరస్తుడిగానే జీవిస్తాను, నేరస్తుడిగానే మరణిస్తాను. ఎవరిని లెక్క చేయను. నైనా ఎదిరిస్తా, పోరాడి గెలుస్తా. ఓకే సత్య, నిన్ను వెంటుపడాను. నేను చావులోనైనా సుఖంలోనైనా నీకు తోడుగా ఉంటాను. Yes, my dear. సత్య, నాకు కొంచెం పని ఉంది, అలా వెళ్ళి చూసుకొని వస్తాను. ఓకేనా, ఓకే. ఏమే లత, ఎంతకాలమే నీ గురించి ఆలోచించి ఆలోచించి ఏంటే ఈ బాధ? ఎందుకే నన్ను ప్రేమించావు? ఎందుకే నన్ను పిచ్చివాణ్ణి చేశావు? ఈ నమ్మ జీవితం ఏమే నా కంట పడుంటే నీకుంటదే. అమ్మా, నీ ప్రేమలో మత్తులో పడి నేను ఏం చేస్తున్నానో ఎవరికి తెలియట్లేదు. ఏ నీ అమ్మ మందుగానే చెత్త. నన్ను వదిలి వెళ్ళిపోతావా? నన్ను వదిలి వెళ్ళిపోతావు? ఆ రోజు కాలేజీలో నన్ను ప్రేమలో దించడానికి ఒక పాట పాడావు కదా, అది ఇప్పుడు పాటతో పాటు ఆట కూడా ఆడాలి. ఎలా వదలాలి? ఆడుతాను. ఆడవే, ఆడవే, ప్లీజ్ ఆడవే.
మాతని సేవించుము. రమ్ము. సుందర సుకన్యామని సుదూరం నుండి సునాయాసంగా వచ్చిన నీ మనసు పరిశుద్ధం కావాలి. నువ్వు నాకు వశీకరణ కావాలి. రాకుమారి రా. నిశ్చల మనసుతో నిర్మల కార్యాచరణతో నిగనిగలాడుతున్న నీ తనవు నాకు సొంతము కావాలి. నువ్వు నాకు భక్తి శ్రద్ధలతో నువ్వు నాకు బానిస కావాలి. ఓం హ్రీం హ్రీం మాతే సర్వశక్తి ప్రదాతే. అనేక సంవత్సరాలుగా నిన్నే ఆరాధించాను. అనేక విద్యలను శక్తులను ప్రసాదించాను. సకల శక్తులు పొందటకు సర్వాధిపత్యం సాధించుటకు నీవు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఈ అహితైన అపూర్వ శిల్పిని ఇక్కడికి రప్పించాను. మీనరాశిలో సూర్యోదయ వేళలో రేవతి నక్షత్రమందు జన్మించిన ఈ అందాల తారచే ఈ పౌర్ణమి నాడు అర్చన చేయించుచున్నాను. మోసం చేయించుకుంటాను. ఈ నిండు పౌర్ణమికి అర్చన, మళ్ళీ పౌర్ణమికి ఆత్మ. మందార మకరంద మాధురి భర్త పద్మలోచని నా పేరు గ్రహించవలే. దాదా, నేను నీ దాసిని. కానీ నాకు కాస్త భయంగా ఉంది. ఓడిపోయిన మల్లెపూ వాసన చూడడానికి తప్ప దీనికి పనికి రాదు. అది చెత్తకుండా మనకే పనికొస్తుంది. నీవు ఒకప్పుడు అందాల రాశివే, చంద్రబింబానివే. కానీ ఆ బింబానికి గ్రహణం పెట్టి గర్వం పెరిగింది. ఇంతకీ నీ గర్వానికి గర్వ కారణం నీ సౌందర్యం అన్నమాట. పిచ్చిదోనా, ఇన్ని రోజులుగా నిన్ను పాదదశగా చేర్చానే తప్ప ఏనాడు నీ అందరికి మంత్రదుక్కున్నాయి కాదు. నీకంటే కోటి రెట్లు అందగతిని తెప్పించమంటావా? ఎచ్చండి. ఎక్కండి. నీకంటే కోటి రెట్లు అందగతి తింగి రంగులు చండి. ఓం కీం కంపదవల్లి, ఓం కీం లోహితనేత్రి, ఓం కీం కామవల్లి. సకల స్కుద్రగుణ రాక్షసగణ భూత పిచాచ బల్లుక భైరవ మకరాది దుష్టముఖ పరివేచితే మహామాతే. ఇక సర్వలోకాలు నా ఆధీనం, చరచర ప్రాణులు నా ఆజ్ఞనే శిర్ష వహించవలే. నేనే శ్రేష్టను, నేనే నికలోక త్రిష్టను. చండి కమాన్, నర్తించవే నా నర్తకమని.
రుచి చూపించడానికి ఓ నల్ల కోడిని తీసుకురా. సికిందర్ దీని రక్తం రుచి చూస్తే గాని కాస్మరా లేచి వెళ్ళి మనం బంధించిన ఆ గిరిజనులు రక్తం తాగి వస్తారు. మనకి ఏ గండం ఉండదు, మన కోరికలు సిద్ధిస్తాయి. నువ్వు వెళ్ళి నీళ్లు పట్టుకురా. కాస్మరాకి భంగం కలిగించడం ఈ రక్తంతో కడిగా, ఈ రక్తంతో తుడిచాయి. శ్రీలంక నుండి మనకు అందవలసిన ఆయుధాలను సికిందర్ గంధపు చెక్కల లారీతో పంపించాం బాబా. ఆరించిన డైమండ్స్ బంగారాన్ని తిరిగి మన స్థావరాన్ని చేర్చాం బాబా. వెల్ శివాజీ వెల్, వెల్ సికిందర్ వెల్. అలాగే రేపు 3 గ్రేట్ పొలిటీషియన్స్ ఈ పేదల దీవెన కోసం ఈ అడవికి వస్తున్నారు. సకల లాంఛనాలు సిద్ధం చేయండి. బాబా చిన్న మాట చెప్పు శివాజీ, సందేహం ఎందుకు చెప్పు. నిన్న తూర్పు కర్మల్లో వారికి సరికెక్కిస్తుంటే పాలిస్ ఆఫీసర్ పనంతా చూశాడు. అనిందా శివాజీ మహాతాంత్రిక స్వామిగా మహిమలో ఉన్న గొప్ప మంత్రికునిగా ఈ దేశాన్ని, ఈ దేశంలో ఉన్న రాజకీయ నాయకులను బడా వ్యాపారంలో నమ్మిస్తూ అధికార పార్టీ అండదండలతో చీకటి వ్యాపారం చేస్తున్నారు. ఏదో ఒక రోజు ఈ దేశాన్ని విదేశాలకు తాకట్టు పెట్టి హ్యాపీగా వెళ్ళిపోతాం. అలాంటి అంతు చిక్కిన మాత్రమే దానికి ఆ ఫణీంద్ర వల్ల మనకు ప్రమాదమా? అది కాదు బాబా. శివాజీ రేపు ఫారెస్ట్ ఆఫీస్ నుండి వాడు ఇంటికి వెళ్ళే దారిలో వాడిని వేసేయండి. పులి వలన తెచ్చాడని గిరిజనులు నమ్మించండి. అలాగే బాబా. బాబా రేపు జరగబోయే కొండ జాతరలో వస్తు మార్పిడి సమితి ఏంది బాబా? ఇక్కడ వస్తున్న గిరిజనులకు ఆత్తర పౌడరు, నగిసి దండను వాటిని వాళ్ళకి ఇచ్చి అడవి సంపద మొత్తాన్ని పట్టణానికి తరలించండి. ఆ గిరిజనుల్లో ఉన్న పెద్దన్న మనకు మాటకి అడ్డుతోలుతున్నాడు బాబా. 5 సంవత్సరాల వయసులో మోటార్ చేసి జైలుకెళ్లి అంతర్జాతీయ నేరస్తుడు శోభారోజుని పరిచయం చేసుకొని ఎన్నో ట్రిక్కులు, మహిమలు, మంత్రాలు నేర్చుకొని తల పండిన వాళ్ళని నా చుట్టూ తిప్పుకుంటూ నన్ను పట్టుకునే వాళ్ళకు మొప్ప చెప్పులు పెడుతూ నీళ్లు తాగిస్తున్న ఈ తమ్మున్న పేతాడు ముందు ఒక పిచ్చగారి గురించి మాట్లాడతారా? సరిచేసి కొండ దేవత పని తీసుకుందని జనాన్ని నమ్మించండి. ఈ పేదలుడు